హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవా నాకు ఆధారము. మరొకసారి, యెహోవా నాకు ఆధారం. ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్నారు, నాకు ఆధారం యెహోవాయే. మరి మీకు ఆధారం ఎవరు? మీకు కూడా ఆధారం యెహోవానేనా? మీకు ఆధారం యెహోవా అయితే దావీదు గారికి యెహోవా ఆధారం అయిన తర్వాత ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, కింద వచనం మనం చదివినట్టయితే, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇది ఎందుకు చెప్తున్నారంటే, దావీదు గారు ఆ సమయములో తన కొడుకే తను కన్న కొడుకు దావీదు కన్న కొడుకు అబ్షాలోము. అసలు అబ్షాలోము అంటే చాలా ఇష్టము దావీదుకి. అబ్షాలోము చాలా సుందరుడై ఉంటాడు. అటువంటి సుందరుడైన అబ్షాలోము అంటే దావీదుకు చాలా ఇష్టం. చాలా ప్రేమిస్తాడు అబ్షాలోమును, చాలా ఇష్టపడతాడు అబ్షాలోమును. అందమైన వాడు, సుందరుడైన వాడు. అటువంటి అబ్షాలోము దావీదును సింహాసనం మీద కూర్చోనీయకుండా దావీదును చంపాలని అబ్షాలోము తిరుగుతాడు. అప్పుడు దావీదు అబ్షాలోము వచ్చి చంపుతాడేమో అనేసి దావీదు పారిపోతాడు. దావీదు పారిపోయి బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, కన్న పిల్లలైనా ఎదురు తిరుగుతారేమో కానీ, పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతాయేమో కానీ, కన్న పిల్లలు చూసుకోవాలి, ఆదరించాలి, తండ్రిని గౌరవించాలి, తండ్రిని కాపాడాలి, తండ్రికి తోడుండాలి, తండ్రికి వెన్నంటే ఉండాలి, శత్రువులకు కూడా చిక్కకుండా తండ్రిని కాపాడాలి, తండ్రికి సపోర్ట్ ఉండాలి. అటువంటి కుమార్తెలుగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉండకుండా అబ్షాలోము ఏం చేసినాడు అంటే, అబ్షాలోమే శత్రువు అయిపోయినాడు. అబ్షాలోమే తరుముతా ఉన్నాడు. అబ్షాలోమే చంపాలని వెంటబడుతున్నాడు. అప్పుడు ఈ కీర్తన రచిస్తా ఉన్నాడు. ఆ పరిస్థితులలో కీర్తన రచిస్తున్నాడు. ఏంటి అంటే, దావీదు గారు అంటారు, కుమారులుగా అనుకుంటాము కానీ కుమారులు నాకు ఆధారం కాదు, కుమారులు నన్ను రక్షించే వాళ్ళు కాదు, కుమారులు నాకు సహాయం చేసేవాళ్ళు కాదు, కానీ నా ఆధారం యెహోవాయే. ఎంత నిరీక్షణ చూడండి, ఎంత విశ్వాసం, ఎంత దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడో చూడండి. యెహోవాయే నా ఆధారం యెహోవాయే అని దావీదు గారు చెప్తా ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు ఆధారం అని అనుకుంటున్న ఎవరు మీకు సహాయం చేయకపోగా మీకు వాళ్ళే శత్రువులుగా మారే పరిస్థితి రావచ్చు. మీ డబ్బే మీకు శత్రువు కావచ్చు. నా అనుకున్న వాళ్ళే నీకు శత్రువుగా కావచ్చు. నిన్ను తరమొచ్చు. నీ పరిస్థితులలో నువ్వు ఎంతో కృంగిపోవచ్చు. అయితే దేవుడు మాత్రం మారడండి. యెహోవా ఎప్పటికీ మారడు. యెహోవా నాకు ఆధారం అని దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు గారు అంటున్నారు, నిజంగా ఆ పరిస్థితిలో దేవుడే ఆధారం అయి ఉన్నాడు. ఎంత బాధ కదా, సొంత కొడుకు అలా వెంటాడుతూ చంపాలని తిరుగుతున్నప్పుడు ఎంత బాధ కదా. అప్పుడు దేవుడి విషయంలో చెప్తా ఉన్నాడు, నాకు యెహోవాయే ఆధారము, నాకు యెహోవాయే ఆధారము. ఏం చేసినాడు యెహోవా? ఆయన ఆధారంగా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. పారిపోయిన దావీదు ప్రశాంతంగా పండుకుంటాడా? ప్రాణభయంతో నిద్ర రాదు. పండుకున్నా కానీ నిద్ర రాదు. అయితే పండుకొని మంచిగా నిద్రపోతాడంట. నిద్ర దేవుడిస్తేనే. చాలామందికి నిద్ర రాదు. పొరలాడుతా అటు ఇటు రోగాలతో, బాధలతో, వేదనతో నిద్ర రాదు. కానీ ఆధారం యెహోవా అయినప్పుడు మంచి నిద్రపోతాం. మంచి నిద్ర.
నిద్ర ఎక్కడో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు దావీదు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఇది, యెహోవా నాకు ఆధారం. పండుకొని నిద్రపోతాడంట, ప్రశాంతంగా నిద్ర. చూడండి, కష్టం చేసేవాళ్ళు ఎంత బాగా సాయంకాలం అయితేనే మరి ఓన్ చేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారుజామున లేసేస్తారు. కానీ డబ్బున్న వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కువ పనులు చేసి డబ్బులు ఎక్కువ డ్యూటీలు చేసి డబ్బులు సంపాదించేటోళ్ళు కూడా నిద్ర రాదు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మందు వేసుకోవాలి, ఏదో ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి, నిద్ర మాత్రలు వేసుకోవాలి, అలా నిద్రపోతుంటారు కొంతమంది. కానీ యెహోవా ఆధారం అయితే పండుకొని నిద్రపోతారు, మంచి నిద్ర వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, అట్లే శాశ్వతమైన నిద్రలోకి పోతారా అంటే లేదు, తిరిగి మేల్కొందును అంటే లేస్తారు, తిరిగి లేస్తారు అంటే మేలుకువతనం ఉంటుంది. నిద్రపోతారు, పండుకుంటారు, నిద్రపోతారు, మెలకువతనం ఉంటుంది. రెండోది మెలకువతనం, అలర్ట్నెస్ ఉంటుంది. చీమ చిటుకంటే లేస్తారు, ఏం జరిగినా కూడా మొద్దు నిద్రలు పోరు. కొంతమంది నిద్రపోతే నిద్రపోతూ ఉంటారు. అయితే యెహోవా ఆధారం అయ్యే పిల్లలు ఎలా ఉంటారంట అంటే మెలకువతో ఉంటారంట, అలర్ట్గా ఉంటారంట, చీమ చిటుక్కంటే లేస్తారు. ఆ తర్వాత మూడవదిగా ఏంటంటే భయపడరు. 10,000 మంది వచ్చి మీద పడినా కూడా భయం అనేది వాళ్ళు ఎరగరు, భయపడరు. చుట్టూరా 10 మంది వచ్చి చుట్టూరా చంపడానికి దావీదు దగ్గరకు వచ్చిన దావీదు కంట భయం లేదంట. ఎందుకు? యెహోవా ఆయనకు ఆధారం అయ్యే వాళ్ళకు దేవుడు దావీదు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ఆధారం యెహోవా, నేను పొందిన అనుభవం ఇది. ఏంటి అంటే, నేను పారిపోయి బయట ఉన్నాను, 4 గోడల మధ్య నేను నిద్రపోలేదు, కానీ ఎక్కడో అడవుల్లో అరణ్యంలో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటా వచ్చి నేను దాచుకొని ఉన్నాను. అబ్షాలోముకు కనబడకుండా, అబ్షాలోము చేతికి చిక్కకుండా నేను దాచుకొని ఉన్నాను. ఆ టైంలో నేను నా దేవుడే నాకు ఆధారం అనుకున్నప్పుడు నా దేవుడు నాకు మంచి నిద్ర ఇచ్చినాడు, తర్వాత మెలకువతనం ఇచ్చినాడు, తర్వాత భయపడకుండా పోరాడే తత్వం ఇచ్చినాడు. మొదట భయము అనేది సాతానుగాడు కలిగిస్తాడు, భయపెట్టి కృంగిచేసి పిరికివారుగా మార్చేస్తాడు. కనుక భయం అనేది ఉండకూడదు. పోరాడతాను నేను, జయిస్తాను నేను, నిలబడతాను నేను అనేది నువ్వు నేర్చుకోవాలి ఒక క్రైస్తవుడిగా. కొన్ని సమస్యలు మీకు దేవుడు అనుమతించినప్పుడు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మీకు దేవుడు అనుమతించినప్పుడు, అప్పుడు నువ్వేమనాలి? తీసేయి ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయకూడదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తీసేయి ప్రవ్వా, ఈ సమస్యలు నాకు రావద్దు ప్రవ్వా, నాకు తీసేయి ప్రవ్వా ఈ సమస్యలు అని అనొద్దు. ప్రవ్వా, ఈ సమస్యల్లో నేను ఎలా పోరాడాలో నాకు నేర్పించు, నేను భయపడనయ్యా. ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను భయపడనయ్యా, ఎవరు శత్రువులైనా భయపడనయ్యా, ఏ పరిస్థితి అయినా నేను భయపడనయ్యా, ఎటువంటి పరిస్థితి అయినా నేను భయపడనయ్యా. ఎందుకంటే నువ్వు నాకు పైగా ఆకాశం అందుండి నువ్వు చూస్తున్నావు కదా, నీకు తెలియకుండా ఒక్క పాయింట్ కూడా నా జీవితంలో జరగదు. కనుక నువ్వు చూస్తున్నావు కనుక నాకు భయం ఎందుకు? నా జీవితం నీది కనుక ప్రభువా, నా జీవితం నువ్వు నడిపిస్తున్నావు కనుక ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు నాకు సహాయం చేస్తావు అనే విశ్వాసం. 3 పాయింట్లు. మొదటిది నిద్రపోతారు, ప్రశాంతమైన నిద్ర. తర్వాత నిద్రపోయి మేలుకుంటారు. మూడవది భయపడరు. యెహోవా నీకు ఆధారం అయితే నువ్వేం సాక్ష్యం చెప్తున్నావు? నువ్వేం సాక్ష్యం కలిగి ఉన్నావు? నాకు యెహోవాయే ఆధారం అన్నప్పుడు నువ్వు కూడా ఏదో ఒక సాక్ష్యం కలిగి ఉండాలి కదా. అట్లాంటప్పుడు ఆ సాక్ష్యం నువ్వు పొందుకోవాలంటే ఏదో ఒక శ్రమ నీ జీవితంలో అనుమతించబడాలి కదా. ఆ శ్రమలో నువ్వు ఆ సాక్ష్యాన్ని చెప్పగలుగుతావు కదా. కనుక ఎవరైతే శ్రమలలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఎందుకు బాధపడుతున్నారు? ఇది ఒక సాక్ష్యంగా నువ్వు రేపు పొద్దున్న అనేక మంది విశ్వాసులకు ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజున దావీదు గారు ఆ శ్రమలో ఉన్నారు కనుక, ఆ శ్రమలో దేవుని ఆధారం చేసుకున్నారు కనుక ఆయన సాక్ష్యము ఇలా
ఒక పాటలా ఒక కీర్తనలాగా రాయించి పెట్టినారు. ఈరోజు మనం చదువుకుంటున్నాం, ఎంతో ధైర్యపరచబడుతున్నాం. ఈరోజు చదువుకుంటున్నాం, ఎంతగానో ముందుకెళ్ళాలని నేర్చుకుంటున్నాం. కనుక మీరు కూడా అనేక మంది విశ్వాసులకు మాదిరిగా మీరు ఉండాలని, అనేక మందికి మీ సాక్ష్యము ఉపయోగపడాలని దేవుడు చిన్న చిన్న శ్రమలు అనుమతించబడినప్పుడు వాటిల్లో ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొంటూ మంచి సాక్ష్యంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళుగా నిలబడండి. దేవుడు మీ పోరాటంలో సహాయం చేస్తాడు. ఆధారం ఆయన్నే చేసుకోండి, గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. విన్నవారిని దీవించండి. విన్నవారి జీవితంలోనైనా ఏ శ్రమల్లో ఉన్న అయా పోరాడేటువంటి శక్తితో బలముతో నింపండి. అయా క్షేమమును ఆరోగ్యమును దయచండి, బలపరచండి, భద్రపరచండి. నీ దయావాత్సల్యమును కుమరించమని నీ కృపగల గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.